హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ పప్పు చకోడీ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 కప్పు శనగపప్పు తీసుకొని అవి ఓవర్ నైట్ నానబెట్టేసి ఇవన్నీ వాటర్ లేకుండా డ్రై చేసేసుకోండి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసేయండి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇందులో పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్, జీరా 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్ యాడ్ చేసి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకోండి. వాటర్ బాగా హీట్ అయిపోయినాక ఇప్పుడు 1 కప్పు రైస్ ఫ్లోరు, 1 కప్పు మైదా యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా ఒక ప్లేట్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మొత్తం కలుపుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకొని చూడండి, ఇక్కడ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం ఇలా రౌండ్గా చేసుకోవాలి. మనం చకోడీలు చేసుకోవాలంటే ఇలా కొంచెం చేసుకున్నాక ముందుగా మనం నానబెట్టినవి ఉన్నాయి కదా, డ్రై చేసి పెట్టాం కదా శనగపప్పు, అవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి. వాటికి ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇలా చుట్టేసుకోండి చకోడీలాగా. చూడండి, ఇలా అన్నీ చేసి పెట్టేసుకోండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో డీప్ ఫ్రై సరిపంత ఆయిల్ యాడ్ చేయండి. యాడ్ చేసి అది బాగా హీట్ అయినాక లో ఫ్లేమ్ మీద తిప్పి ఇలా ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇదంతా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, అలా మంచిగా రెడ్ కలర్లో వచ్చాయి కదా. ఇప్పుడు అన్నీ తీసి పక్కన పెట్టేసేయండి. చూడండి, పప్పు చకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.